చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. చేసి మీకు ఇస్తాం. వల్ల సాటర్డే ఉండదా అంటే మనం అయ్యేసరికి మీరు పోయేసరికి మీరు తొందరగా చేసేసి ఇది అయిపోతే అక్కడ 1 అవర్ సార్ పని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉంటాయి రాయాలి కదా. ఓకేనా శంకశ్రీ ఇట్లా తటం పడంగా చెప్తుంటారు వీళ్ళు బాగాలేవంటారు. ఫస్ట్ చెప్పేది చేసి టైట్ చేసి సీల్ చేస్తాం. ఆ సీల్ చేసి సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మీరు మాత్రమే ఉండాలి సార్. ఎందుకంటే మీరు బతుక పెళ్ళి మళ్ళీ మార్చాలనే కథ వస్తుంది. ముందే క్లియర్గా చెప్తున్నాం మీకు. ఓకే. పండవల గ్రామం మా గొర్రెలు 800 ఉంటాయి సార్. అందరు కలిసి నిన్న 1 గంటలకు రోడ్డు పోటీ వెళ్తే ఆడ నీళ్ళు ఉన్నాయని నీళ్ళు దానికి పోయినాం. కనీసం వాచ్మెన్ ఆడ ఉన్నాడు కానీ ఆయిల్ నీళ్ళు అని చెప్పలేదు. నీళ్ళు తాగుతున్నాను మేము కూడా ముందరలో ఉన్నాము. తాగినా కింద పడ్డాక ఆ నీళ్ళు తాపొద్దని చెప్తుండ్రు. చెప్పినాక ఇప్పుడు దానికి అయినా నష్టపరిహారం ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము పొట్ట చేత పట్టుకొచ్చిన వాళ్ళం సార్. మేము కూడా ఇక ఇంతకుముందు ఎట్లా ఏమన్నా జరిగింది? ఇంతకుముందు ఏం జరగలేదు సార్. అసలు వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు కూడా సార్. మేము అడిగితే అవి మేము కాదు అవి పంట యూరియా కంపెనీ అని చెప్తుంది సార్. మాకు వేరే ఒక ఆయన వచ్చి అడిగితే ఇట్లా అడిగితే మళ్ళీ మా లారీలే అని చెప్పింది సార్. వాళ్ళు వాచ్మెన్ కూడా ఉండి కూడా ఏమనకుండా సైలెంట్ ఉన్నారు సార్. మేము అడిగితే అసలు పట్టించుకుంటలేరు సార్ వాళ్ళు. దీనిపైన కంప్లైంట్ కూడా ఇస్తే వస్తామని ఇంకా వచ్చారు సార్. 2-3 సార్లు ఫోన్ చేయబట్టి దీని మీద నష్టపరిహారం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా అంజలపై 3 లక్ష్మపై 4 ఇక మాకు కొన్ని ఉన్నాయి సార్. మాది ఇక 100 ఉన్నాయి సార్. ఇక అవే సార్ ఇక మా పరిస్థితి. మేము గత 3 ఏళ్ళకి వెళ్ళి మేపనికి వస్తాం. ఇక అప్పట్లాగానే ఇక ఆడ ఈడ నీళ్ళు తాగుకుంటూనే మేపుకుంటూ మెల్లగా పోతాం సార్. ఇక మేపుకుంటే ఇక్కడ సంగారెడ్డి దిక్కుపడి అక్కడ మీదకి పోతాం సార్. మాది అక్కడ నారాయణపేట సార్, బండగొండ గ్రామం. ఇక నిన్న కూడా అట్లే ఎప్పటిలాగానే మేపుకుంటూ వచ్చినాం సార్. 1:30 ఉంటుంది సార్. అట్లా రోడ్డు పూట అట్లా నీళ్ళు ఉన్నాయని తాపనీకే పోయినాం సార్. ఇట్లా వెళ్ళి మేత తిప్పులాడుకొని ఇంకా ఆడవంగానే ఎవరేం చెప్పలేదు సార్. మేము ఇక కామన్ నీళ్ళు తాపుతాము మళ్ళీ వెళ్ళిపోతాం అన్నట్టు. నీళ్ళు తాపనీకి పెట్టాలకు అవి ముందల వాటర్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి అది లార్లకి వస్తారంట ఆయిలో ఏందో అది వచ్చి వాటర్లో కలిసినది. వానకి నీళ్ళు వచ్చినాయి దాంట్లో కలిసింది. అవి తాగినాయి సార్. ముందల వెనక పోయి మేము ఒక నీళ్ళు నల్లగుండా ఏందని చూస్తే వెనక మళ్ళీ తాగిన వారకే అయింది చచ్చిపోయినాయి సార్. అప్పుడే 10 నిమిషాలు 7 గొర్రెలు సార్. మీరు వాళ్ళని అడిగిరా? ఇంకా వాళ్ళని అడుగుదామంటే వాళ్ళకు ఇంకా తెలుగు రాస్తారు, హిందీ రాస్తారు. ఇంకా వాళ్ళకు హిందీ వస్తుంది, మాకు హిందీ రాదు. పోలీసుకి వెళ్ళిరా మీరు? ఇంకా తర్వాత వెనక సిరి ఈ నీళ్ళు వాటర్ తాగితే చచ్చిపోతా అని చెప్పారు సార్. తర్వాత చెప్పారు అవి ఆడ పోయి పడ్డాక చెప్పిండు సార్. చనిపోయినాక ఇక మామూలు ఏమనలేదు సార్. ఇక మేము అక్కడ సైడ్కి తిప్పుకొని ఇక జరిసేపు చూసేటోళ్ళకే ఇక 10 నిమిషాలనే ఇక అన్ని 7 గొర్రెలు చనిపోయినాయి సార్ అన్ని సార్లు. పోలీసులు ఏమన్నారు? ఇంకా పోలీసు వాళ్ళు రేపు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇంతవరకు వస్తామని ఇంకా రాలేదు సార్. ఫోన్ కూడా పొద్దుగాల నుండి 2 సార్లు ఎస్ఎస్ఆర్కి చేసినాం. ఇక తోలిస్తామంటారు సార్. ఇక డాక్టర్ని తోలిస్తామని చెక్ చేస్తామని చెప్పిండు సార్. 7 గొర్రెలు నీళ్ళు తాగినాయి? 7 గొర్రెలు తాగినాయి సార్. 7 గొర్రెలు ఎంత వరకు పలుకుతుండొచ్చు 7 గొర్రెలు సార్? ఒకటి ఇక 20,000 వరకు పలుకుతుంటాయి సార్. ఒక 2 చిన్న ఉన్నాయి, అవి తక్కువ పోతాయి. ఒక 8,000. ఇక మాకు నష్టపరిహారం ఇప్పిస్తారు సార్. మాకు ఇక బతకనికి వచ్చిన వాళ్ళము. ఇక ఏం లేదు మాకు ఎవరు చెప్పలేదు సార్. నీళ్ళు ఆడంటే కామన్ గా తాపుతాం సార్. అట్లా వాటర్ లేడిస్తే తప్ప ప్రీకాషన్ అన్నా ఏమైనా వేసుకుంటే మేము పోకుంటాం సార్. అంటే గొర్రె వచ్చి పైపులన్నీ తోసేసినాయి, మేము వద్దనంగా అట్లనే వచ్చినాయి. వద్దనంగా ఏం లేదు సార్. రోడ్ ట్రాఫిక్ ఉంది. గొర్రెలు ఆల్రెడీ కిందికి దిగేసిపోతాయి. దగ్గర ఉంది రోడ్డుకు. ఏమి పెంచింగ్ లేదు, ఏం లేదు సార్. దూపగొన్న గొర్రెలు ఏవైనా ఉరుకుతాయి సార్. అయినా ఇక బయట ఇక మేము వర్షం నీళ్ళు అనుకుని తాపినాం సార్.